ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. మరొక నూతనమైన వర్తమానముతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ముఖ్యంగా ఒక గమనిక: జార్ఖండ్, దుబాయ్, మస్కట్, బెహరాన్, సింగపూర్, అంతేకాదు చిత్తూరు, నెల్లూరు, ఏలూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, రాయగడ, వర్ష, తమిళనాడు, కేరళ, ఈ కటకపూర్, బెలాస్పూర్, బెలాయ్, కాకినాడ, తుని, అన్నవరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. దయచేసి ప్రతిరోజు కూడా ఈ వర్తమానాలు మీరు చూస్తున్నారు, మరలా మీరు నాకు పర్సనల్గా వాట్సాప్లో రాస్తున్నారు. చాలా సంతోషము ప్రియులారా. ఈ విషయాలు మీరు గమనించండి. ఏంటి అంటే, నిజంగా దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము ఏమిటంటే, సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి, ప్రతిరోజు ఒక నూతనమైన మాటను మీరు వినటానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికే మహిమ. ప్రియులారా, అంతేకాదు ఈ ఉదయకాల సమయంలో మనం ప్రతిరోజు కూడా దావీదు కీర్తన ప్రథమ స్కందములో నుండి 1వ కీర్తన 3 చరణాల వరకు మనం ధ్యానించుకున్నాం. మరి 4వ చరణం, 5వ చరణం, 6వ చరణం కూడా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. దయచేసి గమనించండి. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియులారా, గమనించండి. దేవతి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము. మనం ఎలాగుండాలో ఈ 3 చరణాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతులు సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. గనుక ఈ రోజున దుష్టుల యొక్క మార్గం నాశనమునకు నడుపుతుందని, దుష్టులు అలాగ ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దుష్టుడువా, నీతిమంతుడువా? నువ్వు దుష్టురాలువా, నీతిమంతురాలువో నీకు నీవే చెక్ చేసుకో. దయచేసి ఎవరిని కూడా మనము ఒక వేలెత్తి చూపించొద్దు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తీసుకుని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని చూపించు అని దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాయి ప్రియులారా. గనుక దయచేసి మనం అలా ఉండొద్దు. అంతేకాదు ఎవరు కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరం కూడా నీతిని, దైవ నీతిని, దైవీనుసారమైనటువంటి నీతిని మనం సంపాదించుకుందాం. దేవుని నీతి ఆకాశమందు నుండి నీ తల మీదకి దిగి వచ్చున్నప్పుడు ఆ నీతిని నువ్వు అనుభవించాలి. అంతేకాదు ఆ ప్రకారంగా జీవించాలి. అందుకే ఈ లోకంలో నానుడి ఒక సామెత ఉంది, నీతి లేనివాడు కోతి కంటే నీచుడని. కనుక మనం నీతిని సంపాదించుకుందాం, నీతిమంతులుగా బ్రతుకుదాం. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి. కనుక లోకానుసారమైన విషయాల్లోనికి, అవినీతి సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళొద్దు. దుష్టులు అలాగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దుష్టులతో సంఘర్షణ చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనము దీవించబడాలి అంటే ఖచ్చితంగా నీతిమంతులుగా ఉండాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మరొక నూతనమైన మాటల ద్వారా మరలా మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ దైవజనుడు పాస్టర్ డి. డేవిడ్ కృపానంద్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.